హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రకృతి జాదవ్. ఈరోజు అయితే మేము సరస్వతి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. పాపకి అక్షరాభ్యాసం ఉంది, అందుకే వెళ్తున్నాము. మార్నింగ్ 5:30కే లేచానండి. దేవుడి సామాన్లు కూడా కడుక్కున్నాను నీట్గా. పాయసం చేస్తున్నాను. సరస్వతి దేవికి పాయసం అంటే ఇష్టం అండి. ఆవు పాలు తీసుకున్నాను, లైవ్లో ఉన్న ఆవు పాలు తీసుకున్నాను. పూజకైతే లేట్ అవుతుందని త్వరగా పూజ అయితే చేసుకుంటున్నాము. లక్ష్మీదేవికి వైట్ పువ్వులు అంటే ఇష్టం అంట, అందుకే ఇక్కడ మల్లె పువ్వులు తీసుకున్నానండి. పాయసము మల్లె పువ్వులు తీసుకున్నాను. సరస్వతీదేవికి పాయసం అంటే చాలా ఇష్టం అంట, అందుకనే ఆవు పాలతోనే తీసుకున్నాను. నెయ్యి కూడా ఆవు నెయ్యి తీసుకున్నానండి నేను. సరస్వతీదేవి ఇక్కడ ఉంది మేము తీసుకున్న ప్రేమలో అయితే. ఇంకా మా హస్బెండ్ అయితే దండం పెట్టుకుంటున్నారు. ఇంకా లేట్ అయిపోతుంది వెళ్ళాలని. ఎంత మార్నింగ్ వేసినా లేట్ అవుతుందండి. పిల్లలతోని అసలే కుదరడం లేదు. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఒక లైక్ అయితే చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియో షేర్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో అయితే చూస్తూ ఉండండి. అమౌంట్ ఎంత అయిందో నేను అక్కడ అక్షరాభ్యాసానికి కూడా ఈ వీడియోలో చెప్తాను. మేమైతే కారులో అయితే బయలుదేరిపోయామండి. మా పాపకి హాయ్ చెప్పు అందరికనే అంటున్నాను. అందరికీ హాయ్ చెప్పమని అడుగుతూ ఉంటే నవ్వుతుంది. హాయ్ ఫ్రెండ్స్ అని అంటారు కదా, అది చెప్పి నవ్వుతుంది మా పాప అయితే. మేమైతే మిర్యాలగూడ వెళ్తున్నామండి. సరస్వతి టెంపుల్. బాసర అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా, తీసుకొని వెళ్ళడం అయితే కుదరదు. ఎక్కడైనా సరస్వతి టెంపులే కదా అని. సో మిర్యాలగూడ వెళ్తున్నాం. అవంతిపురం దగ్గరలో ఎవరైనా ఉంటే ఇక్కడ మిర్యాలగూడలో చేపించుకోండి. అక్కడ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అంట, చెప్పారు తెలిసిన వాళ్ళు. సో అక్కడికైతే వెళ్తున్నాము మేము. అక్షరాభ్యాసం చేపియకుంటే చదువు రాదా అని అనుకుంటారు కొంతమంది. అలా ఏం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నది. అక్షరాభ్యాసం చేయిస్తే వస్తుంది, లేదంటే లేదనేది ఏం లేదు. కాకపోతే సెంటిమెంట్స్ ఉంటాయి కదా కొందరికి. మాకైతే అక్షరాభ్యాసం చేపియాలని ఉండే, అందుకనే వెళ్తున్నాము సరస్వతి టెంపుల్కి మేము. మా బాబు అయితే అసలు ఆగడం లేదు ఒక దగ్గర. మొత్తానికైతే టెంపుల్కి అయితే వచ్చేసామండి. మాకంటే ముందే చాలామంది వచ్చేసారు. ఆల్రెడీ ఒక బ్యాచ్కి అవుతుంది, చూశారు కదా. 5, 6 మెంబర్స్కి చేపిస్తున్నారు పూజారి. ఇక్కడ టోకెన్ తీసుకున్నామండి. టోకెన్ వచ్చేసి 516. మొత్తం ఒక 2000 అయినాయండి అమౌంట్. అంతకంటే ఎక్కువ అయితే ఏం కాలేదు. కానీ ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేను చాలాసార్లు చాలా టెంపుల్కి వెళ్ళాను, కానీ నాకైతే ఈ టెంపుల్ చాలా నచ్చేసింది. ఎంత పీస్ఫుల్గా ఉందో. కాకపోతే మనకు అక్షరాభ్యాసానికి ఏమేమి కావాలంటే 2 కొబ్బరికాయలు, పలక, బలపం, బియ్యము, ఫ్రూట్స్, వక్కలు, తమలపాకు కావాలి. ఒక జాకెట్ ముక్క లేకుంటే టవల్ అండి. మేమైతే టవల్ తీసుకెళ్ళాము. ఇక్కడ దేవుడి ముందు అయితే పెట్టేశాము, సరస్వతి ముందు. ఇక్కడ అన్నీ పెట్టేసిన తర్వాత పూజారి మన టోకెన్ వైజ్గా పిలుస్తున్నారు. పిలిచి ఒక 5, 6 మెంబర్స్ని ఒకేసారి కూర్చోబెట్టి ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి చేపిస్తున్నారండి అక్షరాభ్యాసము. తనైతే చాలా బాగా చేశాడు. ఇది మాదే. ఇలా వక్కలు, ఎండు కొబ్బరి కూడా కావాలి. కానీ పూజారి అయితే చాలా బాగా చేశారండి మా పాపకు అక్షరాభ్యాసం అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా మొత్తం వాళ్ళే సర్ది పెట్టేస్తున్నారు మన ప్లేట్లోకి. బియ్యం అయితే తీసుకెళ్ళాలి కంపల్సరీ. 1 kg వరకు బియ్యం తీసుకెళ్ళాలి. బల్పము నేనైతే 4 పలకలు తీసుకున్నానండి. ఒకటి మా పాపకి, 3 పంచిపెట్టడానికి. పలకలు పూజ అయిపోయిన తర్వాత ఒక 3 పంచాలి. ఎందుకంటే మనం నేర్చుకునే చదువు నలుగురికి పంచాలి అన్నట్టు ఈ పలక పంచడంలో ఆ మీనింగ్ ఉంది. నువ్వు చదువుకున్నది నీకే ఉపయోగపడకుండా ఇంకో నలుగురికి నీ చదువు అనేది ఉపయోగపడాలనేది ఈ పలకల కాన్సెప్ట్.
ఓకే, ఇక్కడైతే పూజకైతే కూర్చున్నాం మేము. మాతో పాటు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడండి. మేమైతే ఇక్కడ కూర్చున్నాము. పిల్లలైతే చాలా చికాకు చేస్తున్నారు, చాలా ఏడుస్తున్నారు, ఎవ్వరు ఆగట్లేరు. మా పాప అయితే చాలాసేపు చికాకు చేసింది. కానీ లాస్ట్ టైంలో పూజ వరకు వచ్చేసరికి సైలెంట్గా కూర్చుంది. ఇలా కొడతారు, సైలెంట్గా కూర్చో అంటే సైలెంట్గా కూర్చున్నది. దారం అయితే కట్టించుకున్నది. పూజారి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్పారు, రాపించారు బియ్యంలో. చాలా బాగా రాపించారండి. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. బాసరలో అయితే అందరికి ఒకటేసారి కూర్చోబెట్టి ఇలా మైక్ తీసుకొని చెప్తూ ఉంటారంట. అలా మనం చేయాలంట. కానీ అక్కడ ఎక్కువ మంది వస్తారు కాబట్టి అలా జరుగుతుందేమో. కానీ ఇక్కడైతే అలా ఏం కాదు. ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి చాలా మంచిగా క్లియర్గా మనకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. నేను వీడియో ఇంకా కొద్దిగానే పెట్టానండి. 20 మినిట్స్ జరిగింది అక్షరాభ్యాసము. నాకైతే మా పాప తను డాక్టర్ అయ్యి ఒక నలుగురికి హెల్ప్ చేయాలనేది నా కోరిక అండి. కానీ మరి తను ఏం చేస్తుందో నాకైతే తెలియదు. ఎందుకంటే పిల్లలు ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. మనం ఫోర్స్ అయితే చేయొద్దు. తనకు అప్పటి వరకు ఏం అవ్వాలని ఉంటుందో అదే. అందుకనే అక్షరాభ్యాసానికి తీసుకొచ్చిన రీజన్ కూడా అదేనండి. నాకైతే మా పాప డాక్టర్ అవ్వాలని ఉంది. నలుగురికి మనం డైరెక్ట్గా హెల్ప్ చేయొచ్చు కదా, లేని వాళ్ళకు. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. సో పూజ అయితే అయిపోయిందండి. పలక, బలపము, అరటిపండు అయితే ఒక 3 పలకలు తీసుకొచ్చాము. 3 అన్నా 5 అన్నా 21 ఇట్లా పలకలు పంచవచ్చు. ఇలా ముగ్గురికి అయితే పలకలు అయితే పంచేసాము. ఇలా రాపించారండి వాళ్ళు పలక మీద. ఓం శివాయ సిద్ధం నమ. సరస్వతి బొమ్మ ఉంది దాని మీద. వెనక సైడ్ కూడా రాశారు పలక మీద. స్వస్తిక్, శ్రీ అని రాసిచ్చారు. నేను వీటిని 3 సార్లు దిద్దించానండి. పూజ అయిపోయినాక మళ్ళీ సరస్వతి దేవి ముందు కూర్చోబెట్టి దిద్దించాను 3 సార్లు. వెళ్ళిపోయామండి. ఆ రోజు ఈవినింగ్ అయితే మేము మా విలేజ్కి వెళ్ళిపోయాము, అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఆ రోజు గంగమ్మ జాతర జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. సో అక్కడైతే పిక్స్ అయితే దిగాము మేము టెంపుల్లో. ఇవి సరస్వతి టెంపుల్లో దిగిన పిక్స్ అండి. మా అత్తమ్మ తను పిక్స్ అయితే ఇలా దిగేసాము. ఒక్కొక్క స్టిల్స్ దిగాము. లాస్ట్గా అయితే యాడ్ చేశానండి. ఇలా పిక్స్ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఇది నాది న్యూ ఛానల్ అండి. చాలామంది చూస్తున్నారు బట్ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు కూడా నలుగురికి నా ఛానల్ అనేది తెలుస్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్.